అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వీడియో. సో, చాలా రోజులైంది వీడియోస్ చేయక. దాదాపుగా 2 వారాలవుతుంది వీడియోస్ చేయక. దానికి కారణం ఏంటంటే 7, 8 రోజుల క్రితం విపరీతంగా శని, ఆదివారాలొచ్చాయంటే బాగా ఆ 2 రోజులు బాగా ప్రేయర్స్‌కి ఎక్కువగా ఎళ్ళాల్సొస్తా ఉంటది. అది గూడా టూ వీలర్ మీద ఎక్కువగా ప్రేయర్స్‌కి తిరగడం వల్ల ఈ కంట్లో డస్ట్ అనేది బాగా పడి బాగా ఇన్ఫెక్షనొచ్చి 7, 8 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నా ఈ కన్నుతో. బాగా రెడ్‌గా అయిపోయి మెడిసిన్ వాడుతా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటా ఉన్నా. అందువల్ల ఇన్ని రోజులు గూడా వీడియోస్ చేయలేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా తగ్గుతా ఉంది. సో, చాలా రోజులైంది కదా అనేసి మరలా వీడియోస్ అయితే చేస్తున్నా. మనం గొంతు మాధుర్యానికి పాటించవలసిన చిట్కాలన్న వీడియోలోనే ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది వీడియో కింద ఎక్కువగా వచ్చిన కామెంట్స్ ఎక్కువగా పాడేటప్పుడు దగ్గు, కఫం ఇది బాగా వస్తుందని, దీనికి చిట్కా చెప్పండని చాలామంది కామెంట్ చేస్తా ఉన్నారు. సో, దానికొక మంచి చిట్కా ఈ వీడియోలో అయితే మీకు చెప్తా. సో, వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకెళ్ళబోయే ముందు అందరికి వచ్చిన రిక్వెస్ట్, అందరూ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మనలాగా ఇలా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేదా పాడే వాళ్ళకి, ఇటువంటి ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వీడియో రికమెండ్ అవుద్ది. సో, దాని ద్వారా వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. సో, లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, సాధారణంగా పాటలు పాడేటప్పుడు చాలామందికి ఇటువంటి ఇబ్బందులు కలుగుతా ఉంటాయి. ఈ దగ్గు, కఫం బాగా ఉన్నప్పుడు ఒక 4, 5 లవంగాలు, 4, 5 లవంగాలను తీసుకొని వాటిని మీరు దోరగా వేయించండి. ఒక కళాయిలేసి దోరగా వాటిని వేయించండి. వేయించి వాటిని బాగా పొడిగా చేయండి. ఒక 4, 5 లవంగాలు తీసుకొని మీరు దాన్ని దోరగా వేయించి వాటిని పొడిగా చేసి ఒక టీ స్పూన్ తేనెలో వేసుకొని మీరు 2 రోజులకొకసారి ఇలా తీసుకోండి మీరు. 2 రోజులకొకసారి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే, ఇలా తీసుకోవడం వల్ల దగ్గు బాగా తగ్గుతుంది. మీరు పాటలు పాడేటప్పుడు దగ్గు ఇలాంటివేం రాకుండా ఉంటది. దగ్గు తగ్గుతది. ఈ కఫం అనేది కూడా తగ్గుతది. 4, 5 లవంగాల్ని దోరగా వేయించి, దాన్ని పొడిగా చేసి, ఒక టీ స్పూన్ తేనెలో దాన్ని వేసుకొని, మీరు దాన్ని తీసుకోండి. ఇట్లా 2 రోజులకొకసారి మీరిలా చేయండి. ఓకేనా? దీని ద్వారా మీకు ఒక మంచి ఫలితం ఉంటది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆ కఫం గూడా బాగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా మీకు అల్లం గూడా పనిచేస్తదని. సో, చిన్న అల్లం ముక్కని తీసుకొని దాన్ని మీరు కాల్చండి. చిన్న అల్లం ముక్కని మీరు తీసుకొని దాన్ని కాల్చి పరిగడుపున నమలండి. లేదా వారానికి ఒకసారి, 2 సార్లు అట్లా చేయండి. ఒక్కసారి, 2 సార్లు అట్లా చేయండి. మీరట్లా చేయడం వల్ల మీకు కఫం అనేది తగ్గుతుంది. కఫం అసలు రాదు మీకు. సో, ఇది కూడా చాలా పనిచేస్తది. చిన్న అల్లం ముక్క పరిగడుపున గాని, లేదా ఈవినింగ్ టైమ్‌లో గాని వారానికి 1, 2 సార్లే. 1, 2 సార్లు మీరిలా చేయండి. చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే అలాగే ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు పాట పాడేటప్పుడు, పాట పాడడానికి ముందు మీరు ఒక లవంగం తీసుకొని, ఒక లవంగాన్ని మీరు దాన్ని లైట్‌గా నములుతూ చప్పరించండి. సారం బయటికెళ్తది గదా! దాన్ని లైట్‌గా నమిలినప్పుడు దాని సారం బయటికెళ్తది గదా! అది బయటికెళ్ళినప్పుడు మీరు దాన్నట్లా చప్పరిస్తా ఉండండి. చప్పరిస్తా ఉండండి. అట్లా పాట పాడడానికి ముందు ఒక 5, 10 నిమిషాల ముందు మీరిలా జేయండి. చేసిన తర్వాత మీకు లవంగం మంచి ఘాటుండడం వల్ల మనకేంటంటే గొంతు పాడేటప్పుడు డ్రైగా ఉండాలి మంచిగా. ఉండకుండా మనకి లవంగం ఏంటంటే డ్రైగా ఉండడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి లవంగం బాగా హెల్ప్ జేస్తది. సో, పాడడానికి ముందు మీరు ఇలా చేసిన తర్వాత పాడేటప్పుడు ఏం జేస్తారంటే దాన్ని ఇక మళ్ళీ నవలకుండా పాడడం స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని మీరు నమలకుండా ఒక దవడ పక్కకేసుకొని ఇగ అలా ఉంచండి మీరు. అప్పుడు మీకు కఫం గాని, దగ్గు గాని ఎటువంటి లాలాజలం గాని ఇటువంటిదేది రాదు. దవడ పక్కకేసుకోండి. మీరలా పాట పాడడానికి ముందు అట్లా నమిలేసి చేసిన తర్వాత పాట పాడేటప్పుడు దాన్ని మళ్ళీ నమలకుండా దాంట్లో దవడల దగ్గరేసుకోండి. అప్పుడు మీకేంటంటే దగ్గు రాదు, లాలాజలం రాదు, కఫం గూడా రాదు. ఇటువంటి ఇబ్బందులేం లేకుండా లవంగం మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. చాలామంది గాయకులు గూడా ఇది చేస్తా ఉంటారు. అలాగే పాట పాడడానికి ముందు గూడా కొంచెం వాటర్ తాగండి. వాటర్ తాగి మంచిగా గార్గిలింగ్ చేయండి. మంచిగా పుక్కిలించిన తర్వాత నోరు ఫ్రెష్‌గా ఉంటది. అప్పుడు ఎటువంటి ఉమ్ము, లాలాజలం గాని ఎటువంటిదేమన్నా ఉన్నా గూడా అంతా పోతది గాబట్టి అప్పుడు ఫ్రెష్‌గా ఉంటది. సో, 5, 10 నిమిషాల పాటు మీరు పాటను ఫ్రీగా పాడగలుగుతారు. అలాగే ఇంకొక లాస్ట్ విషయం ఏంటంటే, ఏం చేస్తారంటే కఫం ఇబ్బందున్నప్పుడు పొద్దున్నే మీరు ఎర్లీ మార్నింగ్ మంచినీటిని వేడి చేసుకొని బ్రష్ చేసిన తర్వాతైనా, బ్రష్ చేయక ముందైనా సరే గార్గిలింగ్ చేయండి. గార్గిలింగ్ చేయడం ద్వారా మీ గొంతులో ఉన్న కఫం గాని, ఇంకా లోపల ఎక్కడ లోపలికని పోయిన కఫం అదంతా గూడా బయటికొచ్చేస్తది.
సో, ఆ మంచినీటిని మీరు వేడి చేసుకొని ఇలా గార్గిలింగ్ చేయండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతది. ఎక్కువగా తీసుకోకుండా ఏదైనా వారానికి 1, 2 సార్లు చేయండి చాలు. మంచి ఫలితం అయితే ఉంటది. సో, ఈరోజైతే వీడియో ఇదనమాట. వీడియో అయితే మీ అందరికి నచ్చిందనుకుంటున్నా. వీడియో మీకు ఉపయోగపడిందా లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటువంటి ఇబ్బంది పడుతున్న వారికి ఇంకేమైనా సజెషన్స్ తెలిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి వాటిని. సో, మన వ్యూవర్స్ కూడా చాలామంది తెలుసుకుంటారు. సో, ఇటువంటి మ్యూజిక్‌కి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి, సంగీతానికి సంబంధించిన విషయాల కోసం మన ఛానెల్‌ని చూస్తూనే ఉండండి. ఇక ముందు నుంచి కూడా చాలా విషయాలు మనం మ్యూజిక్‌కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. హై పిచ్‌లో ఎలా పాడాలి? పాటనెక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ ఎండ్ చేయాలి? ఇటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినయి. సో, ఇవన్నీ కూడా మనం ముందు ముందు వీడియోస్‌లో మాట్లాడుకుందాం. సో, నాకు హెల్త్ ఇష్యూ రావడం వల్ల సో, నేను వీడియోస్ చేయలేకపోయా ఈ 10 రోజులు. సో, ఇక నుంచి వీడియోస్ మంచిగా వస్తాయి. సో, ఇటువంటి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.